చెప్పుకో, లేదంటే ప్రభుత్వంతో చెప్పుకో, మంత్రితోనో చెప్పుకో, ఎమ్మెల్యేతో చెప్పుకో. కానీ రైతులకు ఒకటి చెప్తారు, ఈడ చట్టం ఒకటి చెప్తుంది, మీరు తీసేది ఒకటి. ఇది ఎట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మిల్లులు ఏం బేకైతే కొడతారు భయ్. మిల్లులు పోయినసారి ఇంకా ఎక్కువ కోరిన రోజులు ఆడ తీసుకపోయినాక ఈ నుండి అన్ని చేసినాక ఓలే కట్ చేసి మిల్లులు చేసిండ్రు. ఇప్పటికి అదే సార్ కాదు, ఇప్పటి కూడా కట్ చేస్తుండ్రు. ఆడ తక్కువ వచ్చి తూకం అని చెప్పి ఈడ మీకు యాన్వర్ చేసిన తర్వాత ఇది తూకం మీద ఉండాలి కదా, ఈ తూకం మీద ఉండట్లేదు. మళ్ళీ ఆడ తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ ఒక్కొక్క రైతు నుండి 600 గ్రాములు ఇట్లా తీస్తున్నారు, 1000 గ్రాములు అట్లా తీస్తున్నారు. రైతులు వాళ్ళు తిప్పలు పడి పండించి ఎండనక వాననక ఆ కరెంట్ మోటార్లు కానీ కూలీలకు పెట్టి మిషన్లు అక్కడ రాత్రి పగులు ఉండి అమ్ముకుని కూడా ఇంత తిప్పలు ఉండాలనా? అమ్ముకునికి కూడా 7-8 దినాలు 7-8 రోజులు నిద్రలు కాయాలనా? కరెక్ట్. మీరు అయితే కట్ చేయొద్దండి. మీరు నేను అనేది 1.5 పెట్టండి. ఆ మిల్లుల్లో అభ్యంతరం ఉంటే అప్పుడు చూద్దాము. వాళ్ళు పోయి కలెక్టర్ చెప్పుకోమను. కలెక్టర్ వాళ్ళకు ఏం సమాధానం చెప్తా, నా గవర్నమెంట్ రూలు 500 గ్రాములే తీయాలని ఉంది, బ్యాగ్ మందమే తీయాలని ఉంది, అదే తీయండి. వాళ్ళు మంత్రికి చెప్తారా, ముఖ్యమంత్రికి చెప్తారా? ఇప్పుడు ఉత్తప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడేది మేమంతా రైతుల కొరకే అనే చెప్తారు. మరి రైతుల కొరకు అని చెప్తారు, ఇక్కడ రైతులని ముంచే కార్యక్రమం కదా ఇది. ఇప్పుడు తీసే లెక్కనే చూస్తే దాదాపు 4 కిలోలు అని అంటే 4 గంటల 80 రూపాయల దాకా పోతుంది కదా. 4 కిలోలు దగ్గర అనుకుంటే 4 కిలోలు అనుకుంటే మీరు ఇచ్చే మద్దతు ధరనే లెక్కేసుకుంటే ఎందుకు పోదు? ఇప్పుడు మీరు 1.5 పెడతారు, క్వింటాల్ కాడ ఎంత అవుతుంది? 3 750 గ్రాములు అవుతుంది. 3 కిలోలు 700 గ్రాములు.